వస్తే మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసిందని చెప్పుకోవచ్చు. మూవీ ఇండస్ట్రీకి వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉందంటారు మీరు? చాలా ఎక్కువ ఉందండి. అంటే రెండు విధాలు ఏంటంటే, ఒకటి బికాజ్ థియేటర్స్ క్లోజ్ అవటం వలన అదొక ఎఫెక్ట్. రెండోది మీకు టోటల్ బడ్జెటింగ్ అనేది అంత హెవీర్ అయిపోయింది. అంటే అంతకుముందు థియేటర్స్ నుంచి ఎంత వస్తాయి, అక్కడి నుంచి ఎంత అని క్యాలిక్యులేషన్స్ అని ఎస్పెషలీ ఫర్ బిగ్ ఫిల్మ్స్ ఎలా దాన్ని మౌంట్ చేసి 100% దే ఆర్ ఇన్ డైలమా. అలాగే మీరు ఊహించినట్టుగానే నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదే హవా అని చెప్పేసి నడుస్తుంది ఇప్పుడు. మరి అందుకే ఓటీటీకి వెళ్తున్నారా మీరు ఓటీటీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే? నేను నా పార్ట్నర్ సాగర్ ఊహించడానికి ఆబ్వియస్లీ మీకు ఎనీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆడియన్స్ సెన్సిబిలిటీ కానీ వాళ్ళ వ్యూయింగ్ హ్యాబిట్స్ కానీ మారుతాయి. థియేటర్లో మీరు గ్రూప్లో కూర్చుని చూడటానికి ఒక 1-to-1 ఎక్స్పీరియన్స్లో ఉన్న చూడటానికి మీకు కంటెంట్ వేరియేషన్ ఉంటుంది, సెన్సిబిలిటీ వేరియేషన్ ఉంటుంది. సో వీ థాట్ వీ విల్ కేటర్ టు దట్ కైండ్ ఆఫ్ అన్ ఆడియన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఖచ్చితంగా అటు మీరు అన్నట్టు ప్రూవ్ అవుతుంది కదా, ప్రూవ్ అయింది కూడా అండి ఓటీటీకి ఎంత ఉంటుంది, జనాలు ఎంతలా ఆదరిస్తారు అని చెప్పేసి. అవును, కరెక్ట్. సో దట్స్ ద బేసిస్ ఆఫ్ స్పార్క్. ఓకే, అలాగే స్పార్క్ టైటిల్తో ఓటీటీని లాంచ్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి? 15th May. And almost next Sunday. Yeah. సో ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు? ఆల్రెడీ ప్రూవ్ అయింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, బాగుంటుంది మేము అనుకోకపోతే చేయం కదా ఫస్ట్ పాయింట్. సో ఒక యూనిక్ ప్రాజెక్ట్ డి కంపెనీ, ఒక బయోపిక్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం లాంటిది, ఒక గ్యాంగ్స్టర్ జానర్ సినిమాతోటి. అంటే ఇంకా చాలా ఉంటాయి, ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్. అలాగే మీరు మీ విషయానికి వస్తే శివతో ట్రెండ్ నిజానికి క్రియేట్ చేశారు. సో చేసేసి అలాగే చాలా సినిమాలకి హాలీవుడ్ టచ్ ఉంది. సినిమా మేకింగ్ చాలా చిన్న పని అని వాళ్ళ కొంతమంది అనుకుంటున్నారు. సో ఇవాళ సోకాల్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లకు దారి చూపించారు. సో ఓటీటీ ద్వారా ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు స్పెషల్లీ? ఓటీటీలో బేసిక్గా మీకు ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఒక డెమోక్రటైజేషన్ వచ్చేస్తుంది. మీకు లెంగ్త్తో సంబంధించకుండా, కంటెంట్తో సంబంధించకుండా. ఎందుకంటే 1-to-1 వ్యూయింగ్ అప్పుడు, అంటే ఉదాహరణకి మీరు ఒక బుక్ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, మీరు చూసి మీకు ఒక 5-10 బుక్స్ మీకు నచ్చచ్చు, కానీ వేరేవాడు వచ్చినప్పుడు అతనికి నచ్చే పుస్తకాలు వేరే ఉంటాయి, కానీ అన్నీ కూడా ఒకే స్టోర్లోనే. సో ఇన్ని రకరకాల టేస్ట్లకు సంబంధించిన సినిమాలు ఒక చోట దొరికినప్పుడు వ్యూవర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి వస్తారో తనకి చాయిస్ ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చిన సినిమాలు చూసుకోవడానికి. సో అది మీకు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ మీకు యూ కాంట్ గెట్ ఇట్ ఇన్ థియేటర్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఎంజాయ్మెంట్ విషయానికి వస్తే 70mm స్క్రీన్ పైన చూడడం వేరేలా ఉంటుంది మనం ఇంట్లో. అది కూడా కరెక్ట్ అండి. అది వ్యూవర్ పర్సెప్షన్లో ఒక పర్టికులర్ వ్యూవరు అదేదో బిజీగా ఉంటాడు. లేకపోతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళినా అంటే నాకు పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, ఒకటి మాట ఇటు తిరుగుతున్నాడు, ఒకటి ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేది నాకు నచ్చదు. విచ్ ఇస్ ద రీజన్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు సీ ఇట్ 1-to-1. సో ఇప్పుడు మీకు హోమ్ థియేటర్ అనేది చాలా ఖర్చు తక్కువ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. సో మీరు ఒక 45 ఇంచెస్ స్క్రీను, ఒక 4 feet 5 feet స్పీకర్ సిస్టమ్ ఉంటే పర్స్పెక్టివ్ రేషియోలో థియేటర్లే ఉంటుంది. యూనో, అండ్ మీకు ఫ్రీడమ్ ఉంది. మీరు ఒక మీకు 10 నిమిషాలు ఏ వాల్యూమ్లో చూస్తారు, ఇంకా ఏది మీకు బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే వేరే సినిమాకి వెళ్ళిపోవచ్చు. So it's the amount of what you call freedom it gives to the viewer, it is tremendous. Yeah. Okay, అద్భుతంగా ఉంటుంది అంటారు ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళకి, అలా నచ్చే వాళ్ళకి సౌకర్యం, కంఫర్టబుల్గా అదే కంఫర్ట్ విషయాన్ని చూసుకుంటే. ప్రెసెంట్ అంటే థియేటర్ సిచ్యుయేషన్ ఏంటంటే థియేటర్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ థియేటర్స్ డెఫినెట్లీ విల్ బి ఎ ప్రాబ్లమ్, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫిల్మ్ ఇస్ కమింగ్ ఆన్ ఓటీటీ రాధే. సో ఇప్పుడు అది వర్కౌట్ అయిందంటే ఐ వుడ్ థింక్ ఆల్మోస్ట్ ఇట్స్ డెత్ ఫర్ థియేటర్స్. ఎందుకంటే మీకు థియేటర్స్లో ఏంటి, రిలీజ్ కాస్ట్, థియేటర్ రెంటల్స్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ కమిషన్, అంటే రకరకాల కాస్ట్లు ఉంటాయి. ఆ ప్రొడ్యూసర్ దగ్గర రావడానికి టైం పడుతుంది, అండ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇదంటే మీకు డైరెక్ట్గా వన్ టర్మ్ ఈ మధ్యలో అన్నంతా క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ దెన్ చాలా థియేటర్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి రెంటల్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో దే వాంట్ టు గెట్ ఇన్ టు అదర్ బిజినెసెస్. నార్త్లో ఆల్రెడీ 40% ఆఫ్ ద థియేటర్స్ క్లోజ్ చేశారు దానివల్ల. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ డైయింగ్ థింగ్. అంటే చాలా పెద్ద సినిమాలకి ఇట్ విల్ వర్కౌట్. లైక్
స్పెక్టాక్యులర్, బాహుబలి లేకపోతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, అంటే మీకు సౌండ్ సీజీ ఎఫెక్ట్స్ ఒక ఓవర్వెల్మింగ్ ఎఫెక్ట్ ఉన్న సినిమాలకి ఐ బిలీవ్ ఇట్ విల్ వర్క్ ఇన్ థియేటర్స్ మోర్. ఈ డ్రామా లేకపోతే డైలాగ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్స్, ఆల్ దీస్ ఐ థింక్ వర్క్ ఆన్ ఓటీటీ. వర్మ గారు, ఓటీటీస్ వల్ల ఇండస్ట్రీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయంటారు? ఇట్స్ ఏ కాంటెంట్ క్రియేషన్ మీద డిఫరెంట్గా ఒక ఇది ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, స్టార్ ఫిల్మ్స్ ఎప్పుడు కూడా మీకు దాని డిజైన్ ఒక ఆడియన్స్లో ఒక ఎక్సైట్మెంట్, ఒక ఓవర్వెల్మింగ్, ఒక ఎలేషన్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేస్తారు. హీరో హై స్పీడ్లో వచ్చాడు, మ్యూజిక్ వచ్చింది, ఆయన అరుస్తున్నారు, ఏం చేశారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గేడ్ ఫర్ ఏ హై. ఒక అంటే క్లబ్లో, అంటే మనం రెస్టారెంట్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీరు ఒక పబ్లో ఉండి లౌడ్ మ్యూజిక్ అన్నప్పుడు క్రియేట్ అయిన ఎలేషన్ వేరే ఉంటుంది. లేకపోతే ఒక హోటల్లో ఉట్టి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ తినడానికి వేరే ఉంటుంది. లేకపోతే ఇంట్లో కూర్చుని మీరు ఒక గ్లాస్ వైన్ మెల్లగా తాగుతుందంటే ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, దో ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్. సో అప్పుడు మీరు స్టార్డమ్ బేస్ ఉన్న ఫిలిమ్స్ ఓటీటీలో వర్కౌట్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. బికాజ్ మీరు థియేటర్లో 200-300 మందితో కూర్చుని ఆ గ్రూప్ ఎక్స్పీరియన్స్ లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు లేకపోతే మీరు ఒక్కరే కూర్చున్నప్పుడు యూ వోంట్ ఫీల్ ద సేమ్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఈ స్టార్స్ ఫిలిమ్స్ కన్నా ఎక్కువ ఈ వెరీ కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ లైక్ స్కామ్ లేకపోతే ఫ్యామిలీ మ్యాన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ మోర్. సో అది అందుకని మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది మీరు ప్రైమరీ టార్గెట్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు కంటెంట్ కూడా అలా డిజైన్ చేయడం మొదలు పెడతారు. సో దట్ విల్ బి వన్ మేజర్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత మీకు తెలుస్తుంది ఏది ఎక్కువ చూస్తున్నారు. సో ఆ టైప్ కంటెంట్ వర్కౌట్ అవుతుందని విల్ ఆల్సో స్టార్ట్ ఎవెన్చువలీ మార్కెట్ ఫోర్సెస్ కదా డిఫైన్ చేసేది. యా, అలాగే ఫ్యూచర్లో 2.5-3 గంటల సినిమాలు ఉంటాయంటారా? అంటే జనాలందరూ కూడా ఓటీటీ, యా డెఫినెట్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ ఉంటాయి, బయటగానే ఎక్కువ. ఓకే, బికాజ్ మీరు బింజ్ వాచింగ్ చేస్తున్నారు. కొన్ని షోస్ ఎంత పాపులర్ అయిపోయినాయంటే అది 10 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే ఒకేసారి చూసేస్తున్నారు. అంటే 10:45-450 నిమిషాలు మీరు చూస్తున్నారు అంటే అది కంటెంట్. ఎప్పుడైనా సరే కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంతసేపు అయినా చూస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే 10 నిమిషాలు కూడా చూడరు. సో ఐ డోంట్ థింక్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నెవర్ అన్ ఇష్యూ. అలాగే మీ ఓన్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తారా మీ విషయానికి వస్తే? నో, స్పార్క్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకోటి ఇప్పుడు నేను 2 ways. స్పార్క్లో క్రియేటివ్ పార్ట్నరు సాగర్తో కలిసి వేరు. నేను ఒక ఫిల్మ్ మేకర్గా నాకు పర్టికులర్ నా సెన్సిబిలిటీకి నచ్చిన సబ్జెక్ట్స్ అని నేను చేస్తాను. అంటే క్లియరెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే ఒక మాల్ ఉందనుకోండి, స్పార్క్ అనేది ఒక మాల్. ఆ మాల్లో నా షాపులు కొన్ని ఉంటాయి, కానీ చాలా వేరే వేరే షాపులు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. యా, అప్పుడు నా షాప్కి వచ్చి నా షాప్కి వస్తే వేరే షాప్కి వెళ్ళి వేరే షాప్కి వెళ్తాడు. యా, నైస్ ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్పై ఓటీటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎలా ఉన్నాయి? సో ఓటీటీ ఎఫెక్ట్ ఉంటుందంటారా వాటి మీద? ఏ ఛానల్స్ మీరు చెప్పేది? ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్న టీవీకి దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అని లేదు సీరియల్స్ లేకపోతే ఇలాంటివి చేస్తే ఓటీటీ ఈజ్ మేకింగ్ సిరీస్ అండ్ ఫిల్మ్స్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ థియేటర్స్ యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. అలాగే ఫ్యూచర్లో న్యూస్ ఛానల్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో న్యూస్ ఛానల్స్ ఎలా కూడా ఉండవంటారు? అంటే ఎలా ఉంటాయి అంటారు? న్యూస్ ఛానల్స్ బ్రేకప్ అయిపోతాయి నా ఫీలింగ్. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు లైవ్ టీవీ అని చూడను. అసలు నాకు ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ వచ్చిన ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే నేను ఉట్టి అది టైప్ చేసి దానికి బిట్లుగా పెడతారు కదా యూట్యూబ్లో, ఆ కట్స్ నేను చూస్తాను. కానీ యాక్చువల్గా లైవ్ స్ట్రీమింగ్ టీవీ అనేది ఇట్ ఆల్మోస్ట్ బికమ్స్ అవుట్డేటెడ్. అంటే అది ఉంటుంది ఆబ్వియస్లీ బికాజ్ యూ హ్యావ్ టు కవర్, కానీ వ్యూవర్షిప్ మాత్రం లైవ్ కన్నా ఎక్కువ ఇండివిజువల్స్ వీడియోస్కి ఉంటుందని నా ఫీలింగ్. బట్ ఓకే, సోర్స్ అదే కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ దేర్. యా, మీరు ఎప్పుడైనా చూడండి, ఇంక్లూడింగ్ ఏ వెరీ పాపులర్ ఛానల్ లైక్ రిపబ్లిక్, లైవ్ స్ట్రీమింగ్ వాచింగ్ 1000 మంది కానీ తక్కువ ఉంటారు. ఇది షాకింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో అంత పాపులర్ ఛానల్, బికాజ్ వాళ్ళు ఫైనల్గా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేశారో దాన్ని మంచి అందమైన టైటిల్ పెట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు పెడతారో ఆ బిట్స్ అండ్ పీసెస్ చూస్తారు. నేను అదే వస్తాను.
ఐ హెవీలీ ఫాలో న్యూస్, బట్ ఓన్లీ వాచ్ దట్. అది అమెరికన్ న్యూస్ అవ్వచ్చు, ఇండియన్ న్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఎవరికి ఏది కావాలో అది చూస్తారంట. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. అది కానీ ఆ ఛానల్ అనేది ఉంటే అంటే న్యూస్ ఛానల్లో అన్ని కవర్ చేస్తుంది, ఏమేం జరుగుతుందో అన్ని కవర్ చేస్తుంది. నేను మాత్రం నా పర్టికులర్, ఇప్పుడు సపోజ్ చైనా రాకెట్ పడిపోతాను అనుకోండి, నేను చైనా రాకెట్ ఒకటి టైప్ చేస్తాను. అది నేను రిపబ్లిక్లో చూస్తా, ఇండియా టుడేలో చూస్తాను, ఎన్డీటీవీలో చూస్తాను, అన్ని చోట్ల ఆ పర్టికులర్ న్యూసే చూస్తున్నాను నేను. ఏదే నా దగ్గరికి వస్తే, నా దగ్గర రావడానికి ఏంటి, టీవీలో రాదు కదా, ఎవడో పెడతాడు, మెసేజ్ పెడతాడు, లేకపోతే ఒక లింక్ ఎవరు పంపిస్తారు, లేకపోతే న్యూస్ అలర్ట్లో వస్తుంది ఫలానా జరుగుతుందని. అందులో న్యూస్ అలర్ట్స్లో వచ్చినట్లు 10 వస్తే నాకు 1 or 2 ఇంట్రెస్ట్ ఉంటాయి, ఉట్టి అదే ఫాలో అవుతాను అంతే. మీ న్యూస్ పేపర్ వచ్చిన పాత రోజుల్లో మీకు ఉండటానికి 20 పేజీలు ఉంటాయి, కానీ మీరు చదివేది 10% చదువుతారు. మీ ఐకి ఏది నచ్చిందో. సేమ్ థింగ్ హియర్. మనం నచ్చిన దాని మీదకే ఫోకస్ వెళ్తుంది అంతే. అంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న మ్యాటర్ ఒక్కటే మనం ఫోకస్ చేస్తాం. కాసేపు విషయాలు పక్కన పెడితే కరోనాపై ఫ్యూచర్ కోర్స్ అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటారు మీరు? ఎలా ఉండాలంటారు, ఎలా ఉంటుందంటారు? నా ఆనెస్ట్, ఇప్పుడు మనం March 4th యూనియన్ హెల్త్ మినిస్టర్ సెడ్ వీఆర్ అవుట్ ఆఫ్ కరోనా. 1 monthలో మొత్తం సిచ్యువేషన్ అయిపోయింది. అలాంటప్పుడు ఓన్లీ థింగ్ మనకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరికి ఏమీ తెలియదు. ఈ మధ్యన ఎప్పుడు మనకి నార్మల్ అవుతుంది అంటే యూఎస్లో ఒక ఏప్రిల్ మార్చ్ అది కరోనా రిసెట్ చేస్తుందని చెప్పాడు. మనం కాదు, రైట్ను మనం స్క్రిప్ట్ రాస్తుంది, అది చేస్తున్న దాన్ని బట్టి మనం రియాక్షన్ చేస్తున్నాం, కానీ మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఇంకా రాలేదు అసలు. బికాజ్ మీరు ఇప్పుడు ఆక్సిజన్ షార్టేజా, లేకపోతే వేరియంట్స్, డబుల్ మ్యూటెంట్స్, ఇవన్నీ కరోనా చేస్తాం బేసిక్గా. సో టిల్ ఈ సెకండ్ వేవ్ అనేది మనం యాంటిసిపేటే చేయకపోతే ఇంకంత ఇల్ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు దాని మీద స్పెక్యులేషన్, ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడం, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్. మాట్లాడకపోవడం మంచిది. అలాగే కోవిడ్తో మీ ఫ్రెండ్ గౌరవ్ శర్మ పోయారని కూడా విన్నాం. సో సారీ. సో అది అంటే అప్పుడు వాళ్ళు కూడా అన్నీ ఫాలో అయ్యి ఉంటారు, అన్నీ ఐ డోంట్ నో. అంటే అదే ఇందాక నేను చెప్పాను కదా, ఫాలో అవటం అంటే ఏ రేంజ్లో ఫాలో అవుతారు అనేది, అది ఎలా వస్తుందని. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది పర్రేతం జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా, ఎవరిని కలవకుండా వాళ్ళకి వచ్చింది. కొంతమంది ఏ మాత్రం పట్టించుకోలేదు, వాళ్ళకి రాలేదు. సో అది ఈచ్ టైప్ ఆఫ్ బాడీ వేరేగా రియాక్ట్ అవుతుందా, లక్ అనేది ఐ వోంట్ బి ఏబుల్ టు నో దట్ కంప్లీట్లీ. అండ్ నిజంగానే వైరస్ మానవ సృష్టి అనే వాదన కూడా ఉంది కదా, దీనికి సంబంధించి మీరేమన్నా అంటారా? అంటే వైరస్ ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ అనేది ఎప్పుడు ఉండే, కాన్స్పిరసీ థియరీ అనేది మనకి అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా నమ్మాలంటే ఒక పర్టిక్యులర్ అంటే సోర్స్ ఉండాలి. అది అంటే ఒక ఆర్గనైజేషనా, లేకపోతే ఒక వరల్డ్ లీడరా, లేకపోతే ఒక సైంటిస్టా, అంటే రికగ్నైజ్ సైంటిస్టా, అలాంటి సోర్స్ ఉంటాయి. అవి కాకుండా ఇది చైనాలో ఆ ల్యాబ్లో నుంచి ఎస్కేప్ అయిందా, లేకపోతే వాళ్ళు కావాలని పెట్టారు, ఈ కాన్స్పిరసీ థియరీస్కి అంతే ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చిందో అడుగుంచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న నాకు ఒక జాపనీస్ నోబెల్ ప్రైజ్ వచ్చిన సైంటిస్టు ఇది 100% ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మ్యాన్ అని పెట్టాడు. అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హీ గేవ్ ఏ డిస్క్లైమర్ దాన్ని నేను ఎప్పుడు అనలేదు అని. సో సోషల్ మీడియాలో సో మెనీ ఫేక్ న్యూస్ సర్క్యులేట్. ఆ ఫేక్ న్యూస్లో ఎవడు నమ్మేది ఆడు నమ్ముతాడు. ఇప్పుడు ఒక సపోజ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మీరు అది నమ్మారు, తర్వాత అది ఫేక్ న్యూస్ అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఇచ్చినా కూడా ఈ ఫేక్ న్యూస్ కూడా ఫేక్ న్యూస్ అవ్వచ్చు. అంతే కదా, అది నిజం న్యూస్ కానీ ఫేక్ న్యూస్ అని పెట్టి దాన్ని ఫేక్ చేయడానికి ట్రై చేస్తున్నారని కూడా మీ కాన్స్పిరసీ థియరీ పెట్టచ్చు. అంటే సోషల్ మీడియా ఉన్న చోట మీకు నిజం అనేది తెలియటానికి ఆస్కారం లేదు అసలు. ఇప్పుడు సుశాంత్ సింగ్ మర్డర్ అని అరిచారు కదా, దాని తర్వాత మళ్ళీ మర్చిపోయింది గురించి. నేను లాస్ట్ 4-5 months ఆ టాపిక్ ఏం లేదు మళ్ళీ. ఏదైనా అంతే అంటారండి అంతే. బికాస్ ఫైనల్గా మీరు ఇన్ని రకాల న్యూస్, ఇన్ని రకాల వర్షన్స్ వస్తున్నప్పుడు ఫైనల్గా ఏ మనిషి కన్నా ఉన్న చాయిస్ తను నమ్ముతాడు. దానికి నిజానికి ఏమీ కనెక్షన్ ఉండకపోవచ్చు.
అలాగే భవిష్యత్తులో ఎలాంటి బయోవార్లు ఉంటాయంటారా? ఇలాంటిది మనం మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుందంటారా? మనకు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఆల్రెడీ వచ్చిందంటే అప్పుడు ఏదైనా రావచ్చు, అంతే కదా. సో ఇప్పుడు మనం అస్ట్రాలజర్స్ కాదు, జ్యోతిష్కులం కాదు, లేకపోతే దేవుడు కాదు, ఏది కాదు. సో యాజ్ లాంగ్ యాజ్ అవర్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ఈజ్ లిమిటెడ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది కోవిడ్ హెస్ ప్రూవ్డ్. యా, ఇప్పుడు కోవిడ్ ముందు ఒక అంటే స్మాలర్ లెవెల్లో అని చెప్పేది, సునామీ కేమ్ ఇన్ 2006. సునామీ అనే మాట ఎవడం లేదు అంతకుముందు. the wave can come and hit some 14 countries and kill 2.5 lakh people, then anything can happen. Yeah. అలాంటిది జరిగినప్పుడు మరి మన కంట్రీ అంటే ఎదుర్కోగలదంటారా? ఫేస్ చేయగలదు మనకంటే ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ ద వరల్డ్, నాట్ ఫర్ ఎ కంట్రీ. కంట్రీ విషయానికి వస్తే ఇప్పుడు కోవిడ్ స్పెషల్గా చూడండి, దేనికదే చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు. యా, అదే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న దాంట్లోనే మనం ఎదుర్కోలేకపోతా ఉంటే ఫ్యూచర్లో ఏదో వస్తూ ఉంటే ఎదుర్కొంటాం అంటే ఎలా చెప్తాం అది? ఇండియా విషయానికి వస్తే ఇంత జనాభా ప్లస్ అంటారా మైనస్ అంటారా, ఇంత పాపులేషన్? ఇప్పుడు నా చిన్నప్పుడు దే యూస్ టు సే పాపులేషన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అని. ఇండియా ఓవర్ పాపులేట్ అయిపోతుంది అది ఇదని చెప్పారు. ఇంకొక పర్టికులర్ టైంలో ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పీపుల్ ఉంటాం, ఇంత పాపులేషన్ ఉంటాం, ఎందుకంటే ద వరల్డ్ డామినేషన్లో నంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతారు. యూనో, ఇంకో కాంటెక్స్ట్లో అది అవ్వకపోవచ్చు. బట్ ఐ డోంట్ బిలీవ్ సంథింగ్ లైక్ దాట్. కొన్ని పాపులేషన్ అంటే మనం బార్డర్ అది కూడా మనం గీస్తున్నాం లైన్ ఇండియాని. 130 crores ఉంటే బెటరా, 30 crores ఉంటే బెటరా? అలాంటప్పుడు ఇండియాని 5 డిఫరెంట్ దేశాలు చేస్తే బెటర్? ఐ డోంట్ థింక్ సో. Eventually they're all working in the same land, the culture is similar and they have some kind of a, మీరు అప్పుడు అన్నీ ఐసోలేట్ చేసుకుంటా పోతే 10,000 దేశాలు చేయాలి అప్పుడు, ఇఫ్ నాట్ మోర్. యా, మనకన్నా పెద్ద కంట్రీస్ ఉండొచ్చు, చైనా మనకన్నా పెద్ద పాపులేషన్ ఉంది, బట్ చైనా సీమ్స్ టు బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అని ఇప్పుడు చైనా లాగా మనకు చేత కాదా, లేకపోతే అది మనకు అబద్ధం చెప్తున్నారా, లేకపోతే దేవుడు అడిగిన స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వర్మ గారు, మూవీస్ విషయానికి వస్తే అటు బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ నుంచి ఇటు నాగార్జున వరకు చాలామందితో మూవీస్ చేశారు, చాలామంది డైరెక్ట్ చేశారు. సో ఎవరైనా మిస్ అయ్యాను, వీళ్ళతో డైరెక్ట్ చేయాలని ఉంది, వీళ్ళతో చేయాలని ఉంది అని అలాంటిది ఏమన్నా? నాట్ రియలీ. ఇంకా నేను డైరెక్టర్ అవ్వకముందు వెన్ ఐ వాజ్ కాలేజ్లో లేకపోతే బిఫోర్ బికేమ్ ఫిల్మ్ మేకర్, థియేటర్లో స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం, లైన్లో నుంచి టికెట్లు కొన్నప్పుడు నాకు గుర్తు అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, ఎన్టీ రామారావు, బికాజ్ ఐ నెవర్ మెట్ దెమ్ అట్ దట్ టైమ్ యాజ్ అ పర్సనలీ. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, బికాజ్ ఐ సచ్ ఎ లాంగ్ కెరీర్ ఫర్ 30 years, ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలో క్యారెక్టర్కి ఎవరు సూటబిలిటీ ఉంటారని చూస్తాను, కానీ ఐ నెవర్ ఫలానా ఊళ్ళతో పనిచేయాలి అందుకని సినిమా తీయాలి అనేది ఆ ఫేజ్ లేకపోయింది. యా, మీరు తీసిన దాంట్లో అంటే మీకు ఇప్పటి వరకు చాలా తీశారు, దాంట్లో బాగా అంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది చాలా ఉంటే వాటిలో మీకు బాగా అంటే దగ్గరగా అనిపించింది? అలా అని చెప్పలేదు, ఎందుకంటే సినిమా అనేది కూడా నచ్చే చేస్తామని అదొకటి. ఇంకోటి, సినిమా అనేది ఒక లాంగ్ చాలా సీరీస్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటాం తీస్తున్నప్పుడు. ఇవాళ ఒక ఐడియా వస్తుంది, రేపు ఐడియా వస్తుంది, తర్వాత ఏదో ఎడిటింగ్లో ఏదో వస్తుంది. సో టోటాలిటీలో వచ్చినప్పుడు నేను చూసే విధానానికి ఆడియన్స్ చూసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా, సో దానివల్ల అంటే మీరు చూసే విధానం ద్వారానే మీకు నచ్చినట్టుగానే ఉంటాయి అన్ని. నాట్ యా కరెక్ట్, మోరల్లెస్. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న కంటెంట్ దాన్ని ఎలా తీసానని చూస్తాను, కానీ ఐ కాంట్ కంపేర్ ఇట్ ఇండిపెండెంట్లీ. ఈ సినిమా ఆ సినిమాతో కంపేర్ చేయడం అనేది నాకు కష్టం అవుతుంది. ఇప్పుడు నేను నాట్ ఏ లవ్ స్టోరీ అని తీసాను సినిమా, అది డిడెంట్ వర్క్, చూడలేదు ఎవరు. కానీ అది ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ బెటర్ ఫిల్మ్ దెన్ సత్య. ఎందుకు అనుకుంటా, నేను నాట్ ఏ లవ్ స్టోరీలో ఉన్న కాంప్లెక్సిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ని ఎలా డీల్ చేశాను. సత్య అనేది ఎవరైనా తీయగలుగుతారు, ఇలాంటి కొన్ని వేరే పారామీటర్స్ ఉంటాయి నేను చూసి జడ్జ్మెంట్ చేసేది. యా, అందులో ఒక సినిమా అస్సలు బాగుండకపోవచ్చు, అందులో కొన్ని సీన్స్ నాకు విపరీతంగా నచ్చవచ్చు. లేకపోతే ఒక సినిమా చాలా బాగుండి పెద్ద హిట్ అయినా కూడా నాకు నచ్చదు.
ఎందుకంటే నేను మళ్ళీ చూస్తే ఇలా తీసి ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అంటే మీరు తీసిందే మళ్ళీ చూసినప్పుడు మీకు అలా నాకు అనిపిస్తూ అనిపిస్తుంది ఉంటుంది అదే. అంటారు. అంటే ఎందుకు అలా అంటారు? అంటే అప్పుడు నేను మారుతాను కదా. ఐ ఆల్సో చేంజ్ బై మై ఎక్స్పీరియన్స్ అండ్ నాకు ఇంకో కొత్త థాట్ రావచ్చు, లేదా ఈ సీన్ ఏంటి ఇలా తీసాను, ఇలా తీసి ఉండొచ్చు కదా అని అనిపించినప్పుడు ఇప్పుడు నా మైండ్లో ఉన్న దాంతో కంపేర్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్కి తెలియదు కాబట్టి వాళ్ళకి అదే బాగుంటుంది. అంటే ఎవరి విషయానికి వచ్చినా అంతే, అటు హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, వాళ్ళని బ్రెయిన్లో పెట్టుకొని తీయడం అంటూ అలా జరగదు. మీ స్టోరీకి తగ్గట్టుగానే. అంతే. అలాగే మొన్న ఫిదా మూవీ రిలీజ్ అయింది. ఫిదా సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ కల్చర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి బ్యూటిఫుల్ లొకేషన్స్లో తెలంగాణలో ఉన్నాయని అన్నారు. సో మీరేమైనా సినిమా తీసే అవకాశం ఉందంటారు? అంటే తెలంగాణ ఇష్యూస్ గురించి, కల్చర్ గురించి. నాట్ రియల్లీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పరిచయం కూడా లేదు తెలంగాణ కల్చర్ గురించి. నేను ప్లేసు కల్చర్ అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వను అసలు. ఐ జస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ విచ్ బేసిక్లీ ఆర్ క్యారెక్టర్స్. అంటే మీరు ఎందుకంటే ఆస్కార్ ట్రై చేయలేదంటారు? ఆస్కార్ ట్రై చేయటం అనేది ఎవరు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వస్తే ఆస్కార్ వస్తుంది, అంతేగాని మనం ట్రై చేయలేం. ఎవరైనా సినిమా తీయగలుగుతారు. ఇప్పుడు ఇండియాలోనే నాకు తెలిసి 1000 ఫిల్మ్స్ తయారవుతాయి. అలాగా ఇంకా వరల్డ్ వైడ్ అయితే ఇంకా నంబర్ మనం చెప్పక్కర్లేదు. బేసిక్గా ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫిల్మ్ టు బి సీన్. దానికి క్రిటిక్స్ అనాలా, లేకపోతే అవార్డ్స్ అనాలా, లేకపోతే ఏదన్నా. ఎవ్వరు ఆస్కార్ రావడానికి ఎవరు చేయడు సినిమా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏముంటుందంటే వాళ్ళు పెట్టిన డబ్బులు సేఫ్ అవటానికి ట్రై చేస్తారు. దట్ విల్ బి ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈజ్ టు మేక్ మోర్ మనీ దెన్ వాట్ దే ఇన్వెస్టెడ్. థర్డ్ పార్ట్ ఈజ్ ఫర్ పీపుల్ టు లైక్ ఇట్ క్రిటికలీ. ఫోర్త్ పార్ట్ టు గెట్ అన్ అవార్డ్. సో అది లాస్ట్ ఉంటుంది ఏ డైరెక్టర్ మైండ్లో కూడా. ఈ మూడింటిని బైపాస్ చేసి ఫలానా అవార్డు రావటం కానీ ఎవరు తెలిసిన, ఇంక్లూడింగ్ హాలీవుడ్. అలాగే మూవీస్ విషయానికి వస్తే ఆర్జీవి చూడండి లేదు, చేయండి లేదు అంటూ ఉంటారు. సో ఇంకా ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం? లాట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు రైట్ నో ఐ హ్యావ్ మోర్ ఐడియాస్ దెన్ బిఫోర్ వెన్ ఐ స్టార్టెడ్ మై కరియర్. అంటే ఎట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? I mean, I can't say. Lots of different kind of films. మీరు స్పార్క్లో చూస్తారు. ఓకే. అంటే స్పార్క్లో ఇంకా ఏమేమి చూడొచ్చు మేము, ఎలాంటివి ఉంటాయని? అంటే జనాలకి రేపు 15th రోజు రాబోతుంది. సో ఎలా ఉంటుందండి స్పార్క్ గురించి క్లియర్గా కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? అంటే స్పార్క్లో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్గా అంతకుముందు చేయని లాంటి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు డి కంపెనీ అనేది ఇట్ ఈస్ ఏ అండర్వరల్డ్ ఫిలిం. దావుద్ ఇబ్రాహిం మీద ఇంతవరకు ఇప్పుడు బయోపిక్ అనేది ఎవరు తీయలేదు డైరెక్ట్గా పేరు పెట్టి. సో దిస్ ఈజ్ వన్. తర్వాత ఒక ఇది మహాభారతం కాదు అని, ఒక మహాభారతంలోని క్యారెక్టర్స్ తెలంగాణలో ఒక విలేజ్లో ఉండే ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్స్ అయితే ఆడు ఎలా బిహేవ్ చేస్తారో అదొక ఫిల్మ్ ఉంది. సో సిమిలర్లీ ఒక ఓల్డ్ ఏజ్ని, డెత్ని ఒకవేళ తీసేసి ఒక డ్రగ్ ఏదైనా వచ్చిందంటే, ఒక మెడిసిన్, అప్పుడు సొసైటీ ఎలా ఉండబోతుంది అనే దాంట్లో ట్యాబ్లెట్ అనేది ఇలాగ చాలా 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 రకరకాల సినిమాలు ఉన్నాయి. సో జనాలు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. yes, that's the intention. We are working hard. మనం చేయడం కోసం. yes. yeah. అలాగే ఓటీజీస్కి కమర్షియల్ ఎలా ఉంటుందనేది దాని గురించి ఎవరు నేను చెప్పలేన్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నారు కమర్షియల్ వైజ్గా? కమర్షియల్ వైజ్గా ఐ థింక్ దట్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. బికాజ్ ఇంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ హోమ్ నుంచి వర్క్ చేద్దామనే కల్చర్ వచ్చేసింది కోవిడ్ మూలాన. ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ టు డూ ఆన్లైన్ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు జనరల్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అనేది, బికాజ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాని గురించి ఒక్కసారి మైండ్ డైవర్షన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ ఈజ్ అబౌట్ విచ్ ఇస్ ద రీజన్ ఎంటర్టైన్మెంట్. అసలు మొత్తం మనకి హిస్టారికల్గా మనిషి జాతికి ఎంటర్టైన్మెంట్, అది నాటకాలు అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, డాన్స్లో అవ్వచ్చు, ఆల్ ఆర్ట్స్, ఎంటర్టైనింగ్ ఆర్ట్స్ వచ్చింది డైవర్షన్ కోసం. దాంట్లో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ అజీవ్ గారు. పాన్ ఇండియా మూవీస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటండి? పాన్ ఇండియా మూవీస్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ అని ఉండి. క్రాస్ ఓవర్ ఫిల్మ్ అంటే ఏంటంటే మాన్సూన్ వెడ్డింగ్ అనే సినిమా ఒకటి,
పెద్ద హిట్ అయింది ఆ టైంలో. ఇక్కడ ఆడలేదు, ఇంటర్నేషనల్ దాంట్లో ఆడింది. అప్పుడు ఇక్కడ మార్కెట్ మనకు తెలీదు, అక్కడ ఆడుతుందని చెప్పడానికి నేను క్రాస్ ఓవర్ ఫిల్మ్ తీయబోతున్నా అని చెప్పారు. పాన్ ఇండియా అనేది ఆబ్వియస్లీ స్టార్టెడ్ విత్ బాహుబలి. ఒక లాంగ్వేజ్లో తీసి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్లో తీశారు, ఆర్టిస్టులు ఎవరు అని తెలియని చోట్ల కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేసరికి పాన్ ఇండియా ఫిల్మ్ అనే ఒక ట్యాగ్ వచ్చింది. దట్ గాట్ ఫర్దర్ థింగ్ విత్ కేజీఎఫ్. దో ఇట్స్ నాట్ యాజ్ బిగ్ యాజ్ బాహుబలి, బట్ స్టిల్ ఆ తీసిన బడ్జెట్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పాన్ ఇండియా ఫిల్మ్ వస్తుంది అనేది పాయింట్. సో ఎనీథింగ్ విచ్ బికమ్ సక్సెస్ఫుల్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళు ఫాలో అవుతారు. హీరోలు ఈగోస్ ఉంటాయి, డైరెక్టర్స్ ఈగోస్ ఉంటాయి, బట్ ఫైనల్గా వాటిలో ఏది వర్కౌట్ అవుతుంది అనే రేషియో కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ గుడ్ ద ఫిల్మ్ ఇస్. కానీ అంబిషన్ ఒంట్లో తప్పలేదు కదా. అలాగే విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ గురించి అర్జున్ రెడ్డి టైంలోనే అప్రిషియేట్ చేశారు. సో అతనితో ఏమన్నా మూవీస్ ఎక్స్పెక్ట్ ఇందాక చెప్పాను కదా, నేను ఏ స్టార్ని ఎప్పుడు ఉద్దేశంలో పెట్టుకుని నేను చేయలేదు. ఎస్పెషలీ స్టార్స్, బికాజ్ స్టార్స్కి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ నుంచి అని ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చేసే కెపాసిటీ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, కెపాసిటీ కూడా లేదు. అలాంటి యాక్సెప్ట్ చేస్తారా మీ ఫ్యాన్స్ కానీ చూస్తున్న వాళ్ళకి? ఫ్యాన్స్ ఎవరికి ఉండరండి. ఫ్యాన్స్కి చాయిస్ ఉంటుంది. వాళ్ళకి ఆ పర్టిక్యులర్ టైంలో ఏ సినిమా ఉన్న సినిమాలు ఏది నచ్చుతుందో చూస్తారు, కానీ ఎవరికి ఫ్యాన్స్ ఉండరు. దట్స్ ఎ ఫాలసీ. ఫ్యాన్స్ ఉంటారు, అంత పెద్ద అసోసియేషన్స్ ఉంటాయి, అంత హంగామా చేస్తారు. స్టార్స్ వేరు, అదే చెప్తున్నా. అది మీకు ఒక విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇదంతా దిస్ ఈజ్ లైక్ ఎ హై, అండ్ దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు సినిమా. వాళ్ళు పాప్ స్టార్స్ అయినా అంతే పాపులర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అంటే రిహానా వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫిల్మ్ స్టార్స్ కాదు కదా, వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేయాలి. యుఫోరియా వాళ్ళకి అంతే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏమో పాటలు పాడతారు, వీళ్ళేమో ఒక స్టోరీ సందర్భంలో ఏదో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మహేష్ బాబు సినిమా వచ్చిన అందులో ఏదో రైతుల ప్రాబ్లం ఉంటుంది. రైతుల ప్రాబ్లం కోసం ఎవ్వరు ఆ సినిమా చూడరు, అది ఊరికనే మొక్కుబడికే పెడతారు. అలాంటి కథ ఒకటి. ఫైనల్గా మహేష్ బాబు స్టార్డమ్ ఆఫ్ కోర్స్ నెంబర్ 1. దాని తర్వాతే ఏదో కామెడీ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, 4-5 ఫైట్లు ఉంటాయి. వాటి కోసం ఈ స్టోరీని భరిస్తారు, మిగతా స్టోరీని. దట్ ఈస్ హౌ కమర్షియల్ సినిమా వర్క్స్, అండ్ ఇస్ నథింగ్ రాంగ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిమీన్ ఇట్, బికాస్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్, అండ్ ఏదో ఒకలాగా వస్తుంది. మీరు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు, అప్పటికి ఇప్పటికీ ఎలా అనిపిస్తుంది? ఏం మార్పు లేదు. సి ఎవ్రీథింగ్ చేంజెస్ బై ది మార్కెట్ డైనమిక్స్. ఆ పర్టిక్యులర్ టైంలో మార్కెట్ డైనమిక్స్ ఎప్పుడూ కూడా అంతకుముందు లాస్ట్ సినిమా ఎందుకు హిట్ అయింది, ఎలా హిట్ అయిన దాన్ని బట్టి సబ్ కాన్షియస్గా దాన్ని ఫాలో అవుతుంటారు. అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అయినా అవ్వచ్చు. ఆల్ థింగ్స్ విచ్ గెట్ అవార్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ వాట్ సీమ్ టు హ్యావ్ వర్క్డ్. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే చాలా ట్రెండ్లో ఉన్నారు, అందరూ చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, దీనికి సంబంధించి కేంద్రం చర్యలు మీరు ప్రశ్నిస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? అది చెప్పాను కదా, నాకు దాని మీద ఎక్స్పర్టీస్ లేదు. అండ్ బట్ ఇట్ సీమ్ స్ట్రేంజ్. ఇంత ఉన్నప్పుడు ఎందుకు లాక్డౌన్ పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ వరింగ్. అంటే చాలామంది ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, చాలా మంది సెలబ్రిటీ ఉన్నారు, అందరూ కామ్గా ఉంటున్నారే తప్ప బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు అంటే ఇలా దట్ డిపెండ్స్ అండి. వాళ్ళు కూడా నాలాగా మేబీ దే డోంట్ ఫీల్ అన్ ఎక్స్పర్టీస్ ఆర్ దే టూ బిజీ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. నాకు ఐ కాంట్ స్పీక్ ఫర్ అదర్స్. అజీవ్ గారు, మీ ట్వీట్స్ విషయానికి వస్తే జనల్ని బాగా ఆలోచింపచేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే రామ్ గోపాల్ వర్మని ఇప్పటిదాకా ఒక రకంగా చూసిన ప్రజలు, అభిమానించిన ప్రజలు ఇప్పుడు మరో రకంగా అభిమానిస్తున్నారు. సో ఈ చేంజ్ని మీరు గమనించారా? గమనిస్తే ఎలా అనిపిస్తుంది, మీరు ఏమంటారు? నేను ఆనెస్ట్గా నన్ను పొగిడినా నేను పట్టించుకోను, నన్ను విమర్శించినా పట్టించుకోను. ఎందుకంటే ఐ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై థాట్ ఎట్ దట్ టైం. ఆ పర్టికులర్ టైంలో నేను విన్నదా, చూసిందా, లేకపోతే నాకు అనిపించిందా అనేది నేను ట్వీట్లో పెడతాను. యూనో, అండ్ ఇట్ ఈస్ బియాండ్ దట్. దాన్ని ఎవరో హర్షించాలని లేకపోతే పొగడాలని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. వాళ్ళు ఒకవేళ క్రిటిసైజ్ చేసినా కూడా నేను ఐ డోంట్ కేర్, బికాస్ దట్ ఈస్ నాట్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఎ ట్విట్టర్, సోషల్ మీడియా. యూఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూ. నా వ్యూకి కౌంటర్ ఇంకోటి చేయొచ్చు, లేకపోతే నా వ్యూకి అలాగ అగ్రీ అవ్వకపోవచ్చు. అలా రకరకాల రియాక్షన్స్ ఉంటాయి.
సో ముఖ్యంగా ఐ థింక్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ఎక్కువ అంటే బికాజ్ నా మూలం కదా, బికాస్ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది నేను ఒక సెటారికల్ ఫామ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్లీ దిల్ రియాక్ట్ టు దట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ ఐ. అలాగే కరోనా ప్రపంచానికి కొత్త ఇబ్బందులు తీసుకొచ్చినా కూడా రామ్ గోపాల్ వర్మ నుంచి అంటే కొత్త క్రియేటివిటీని పరిచయం చేస్తుంది అని ఓటీటీ మూవీస్ కానీ పాండమిక్ టైంలో ప్రజలను ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు కరోనా ట్రీట్మెంట్లో జరుగుతున్న లోపాలను ఎండగడుతున్న వర్మ గారిని చూపెట్టింది. దీన్ని బ్లెస్సింగ్ అండ్ పాండమిక్ అనుకోవచ్చు, ఈ పాండమిక్ ఇది ఒక బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు అంటారా? ఏ పర్టికులర్ థింగ్ బ్లెస్సింగ్ అంటే చాలా విషయాలు ఇప్పుడు ఓటీటీ విషయానికి వద్దాం. అంటే ఈ థాట్ ఇంతకు ముందు మీకు వచ్చిందో రాలేదో తెలియదు. ఎప్పుడైనా సరే వరల్డ్ హిస్టరీలో మీరు తీసుకుంటే ఎనీ టైం ఒక డిజాస్టర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు న్యూ టెక్నాలజీస్ వస్తాయి. సెకండ్ వరల్డ్ వార్ ఇచ్చిన న్యూ టెక్నాలజీస్ ఎప్పుడు రాలేదు మొత్తం ప్రపంచ హిస్టరీలో. దట్ ఈస్ డిజాస్టర్. అలాంటి దాంట్లోంచి మీరు బయటికి రావడానికి మనిషి నిరంతరంగా క్రియేటివిటీ ఆస్పెక్ట్ మొన్న బ్రెయిన్ ఉంటాడు కాబట్టి ఎవ్రీబడి విల్ గో ఇన్ ఓవర్ డ్రైవ్ టు ఓవర్కమ్ దిస్. కొత్త ఐడియాలు వస్తాయి. మీరు అంతకుముందు ఒక కంఫర్ట్ లెవెల్లో ఉండి ఇంకా టెక్నాలజీ గురించి పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, అప్పుడు ఇంట్లోనే ఉండి ఏం చేయొచ్చు అనేది ఒక సెపరేట్ ఇది వస్తుంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే రోడ్ల మీద లేకపోతే అసలు అది ఏం చేయొచ్చు అని బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కంటిన్యూస్లీ థింకింగ్ అండ్ క్రియేటింగ్, విచ్ ఇస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఆర్ స్పీసీస్ ఇస్. సో డెఫినెట్లీ కోవిడ్ హెస్ డన్ సో మచ్ ఆఫ్ గుడ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ద బ్యాడ్. అది ఓటీటీ ఒకటే అంటలేదు, అన్ని రంగాల్లో, ఇంక్లూడింగ్ సోషల్ లైఫ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటే సో తన వైఫ్ ఎప్పుడు మా ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు ఐటీ ఫర్మ్స్లో. వైఫ్ అంతే ఇప్పుడు ఇక్కడే చేయొచ్చు కదా, అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళి ఉన్నాడు అని చెప్పిందంట. సో మీకు సో బేసిక్లీ సో మెనీ థింగ్స్ యూ రియలైజ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఫ్రమ్ హోమ్, యూ డోంట్ నీడ్ టు గో. అండ్ ఆఫీస్ అనే ఆస్పెక్ట్ అవుట్డేటెడ్ అనేది ఫీలింగ్ వచ్చేసింది అందరికి. ఇప్పుడు నేను ఫిలిం ప్రొడక్షన్లో అసలు నేను ఎవరిని కలవను. ఐ డోంట్ మీట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరిని కానీ. ఐ జస్ట్ యూజ్ మై వాట్సాప్ అంతే. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. యా, అది నేను ఎప్పుడు 2-3 years చేస్తున్నాను అది. అంటే ఎవ్రీ పాండమిక్ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే. పాండమిక్ అన్ను ఎవ్రీ ఒక ట్రాజడీ నుంచి దెర్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ గుడ్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఒకసారి ఆల్వేస్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇట్ హ్యాపెండ్. అలాగే ఇప్పుడు మన స్టార్స్ ఉన్నారు అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ మూవీస్ ఓటీటీస్లో ఫస్ట్ రిలీజ్ అయితే జనాలు ఎలా తీసుకుంటారంటారు? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. నేను అదే చెప్తున్నా. ఇది పాయింట్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ చేసే రీజను బికాజ్ థియేటర్ సిచ్యువేషన్ అసలు ఎప్పుడు బాగుపడుతుంది అనేది ఐడియాలో లేదు, హొరైజన్లో లేదు అది. అందుకని దే టేకింగ్ ఎ ఛాన్స్ ఆన్ ద ఓటీటీలో టికెట్ పెట్టి చూద్దామని. ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. కానీ రాదే వర్కౌట్ అయిందంటే మాత్రం బల్క్ ఆఫ్ ద ఫిల్మ్స్ విల్ కమ్ ఆన్ టు ద ఓటీటీ 100%. థియేటర్స్ అప్పుడు బాబు థియేటర్స్లోకి వస్తాయి. అప్పుడు థియేటర్స్లో ఉన్న అప్పుడు ఏంటి ఓటీటీ కూడా ఇంకో థియేటర్ అవుతుంది. మీరు బయటకు వచ్చి పెద్ద థియేటర్లో చూస్తారా, ఇంట్లో కూర్చుని డబ్బులు కట్టి ఇంట్లో చూస్తారా అనేది వాళ్ళు మీకు వదిలేస్తారు. అంటే ఇంట్లో కూడా ఓటీటీని కూడా అంటే థియేటర్ గానే ఫీల్ అవుతూ ఉంటారంటారు మీరు? సింపుల్ థింగ్ అండి. మీరు ఫుడ్ తింటారు, మీ ఇంట్లో తినచ్చు, డాబాలో తినచ్చు, 5-star హోటల్లో తినచ్చు, లేకపోతే ఇంకేదో హోటల్లో తినచ్చు. అన్ని చోట్ల మీరు తినేది ఫుడే, అన్ని చోట్ల మీరు తినేది అదే పర్పస్కి. ఎక్స్పీరియన్స్ ఒక్కటి మారుతుంది, మీ చుట్టూ ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఒక్కటే మారుతుంది. మీరు ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళి చూసిన దానికి మీ ఇంట్లో చూసిన దానికి ఆబ్వియస్లీ ది ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. కానీ అది మీ చాయిస్. అది యూనో ఇంట్లో ఫుడ్ ఉంది కదా హోటల్ ఎందుకు పెట్టారంటే అదే దట్స్ ద హోల్ పాయింట్. యా, ఎవరి చాయిస్ వాళ్ళది అంటే ఎవరి చాయిస్ వాళ్ళది అంతే. ఎవెన్చువల్లీ ఏది మనకు కావాల్సింది ఉన్నా మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్లో దాన్ని ఒక ఫీలింగ్ పొందాలనుకున్నది మన చాయిస్ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఓటీటీ లైన్ అప్పుడు అది లేదు, ఉట్టి అది టీవీ ఉంది సపోజ్, టీవీ కూడా లేనప్పుడు ఉట్టి సినిమా ఉంది, సినిమా కూడా లేనప్పుడు ఉట్టి నాటకం ఉంది. సో ఆల్వేస్ ఎవ్రీథింగ్ కీప్స్ ఆన్ గెటింగ్ ఎవాల్వ్డ్ అండ్ అడ్వాన్స్డ్.
సో అంటే దేనికైనా కూడా అంటే ప్రేక్షకుల నుంచి ఎవరికి ఉండే ఆదరణ వాళ్ళకు ఉంటుంది, ఏదైనా కూడా ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసి ఇదిలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది ఆల్రెడీ చేస్తున్నారు కదా. ద వెరీ రీజన్ ఇంతమంది ఓటీటీలు పెట్టడానికి ఇంక్లూడింగ్ స్పార్క్ వాళ్ళు ఈజ్ బికాస్ దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్. యా. స్పార్క్ గురించి ఇంకేమనంటే మీరు చెప్తారు అంటే స్పార్క్ స్పెషల్లీ ఖచ్చితంగా జనాలు డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ నుంచి ఏదొచ్చినా కూడా స్పెషల్గా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. స్పార్క్ గురించి సి దట్ ఈస్ ఇంటెన్షన్. ఇప్పుడు సాగర్ ఈజ్ ద పర్సన్ హూస్ వెరీ వెరీ డెసిసివ్ అండ్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ హిస్ థింకింగ్. సో నాతో కలవటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ బికాజ్ నాట్ బికాజ్ తనకి నాలాంటి సెన్సిబిలిటీ అనే కాదు, నాది కూడా ఉండొచ్చు ఒక పక్కన, బికాజ్ హీ లైక్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ మేక్. నా టెంపర్మెంట్ కానీ నా ఇది కానీ తనకి నచ్చుతుంది. సో ఆ కాంటెక్స్ట్ తను ఇది చేశాడు. యా. ఇంతకుముందు మీరు కొన్ని చెప్పారంటే డిఫరెంట్గా ఉండేవి, అలాంటివి ఇంకేమన్నా అంటే ఫర్దర్గా కూడా అంటే ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. సో జనాలు ఎంటర్టైన్ చేయడం కోసం మీరు ఎలా? చాలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ ఒక 25 ఫిల్మ్స్ సబ్జెక్ట్స్ మ్యాటర్స్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ద గ్రౌండ్ వర్క్ ఆఫ్ దట్ కొన్ని అయిపోయినాయి, కొన్ని ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని విల్ బి కమింగ్, కొన్ని విల్ స్టార్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. యా. ఎలా రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు ఓటీటీ ఎలా ఉంటుందో మీరు చూసారు, జనాలు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది? ఎవరైనా ఏదైనా పని చేసేది రిసీవ్ చేసుకుంటారని హోప్తోనే చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు? అలాగే వ్యూవర్స్ ముఖ్యంగా అంటే చాలా అందరూ బాగుంటుందని అనుకుంటారు, కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎంతవరకు? ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇందాక మీకు చెప్పాను కదా, వ్యూవర్ అనేవాడు చాలా ఇండిపెండెంట్ థింకర్. తనకి ఆ రోజున తనకి ఏదే సినిమాలు అవైలబిలిటీ ఉన్నాయి వాటిల్లో తనకి ఏమి నచ్చిందో అది చూస్తాడు. అంతేగాని ఎవ్వరి మీద ఎక్స్పెక్టేషన్ అనేది వాడు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ సినిమాలో ఇలా ఉంటుంది అని అనుకోవచ్చు, అది ఎక్స్పెక్టేషన్ అవుతుంది. దాంట్లో ఆబ్వియస్లీ హీ విల్ లుక్ ఎట్, చూసిన తర్వాత ఉందా లేదా అని ఈచ్ ఇండివిజువల్కి వేరే రేంజ్ ఉంటుంది. అంతే తప్ప వేరే ఏం ఉండదు. పేర్లు తెలియచ్చు, ఫలానా డైరెక్టర్ ఫలానా, కానీ అతను సినిమా చూడటానికి డిసైడ్ అన్నప్పుడు ట్రైలరో ఆ పోస్టరో లేకపోతే ఇలాంటి ఆస్పెక్ట్స్ విత్డ్రా అట్రాక్ట్ చేయకపోతే కేవలం తనకు తెలిసిన ఎవరైనా తీస్తారని ఎవ్వరు చూడరు సినిమా. స్పార్క్ గురించి ఫైనల్గా అంటే May 15th రిలీజ్ అవబోతుంది అన్నారు, ఏం చెప్తారు? నా బిలీఫ్ స్పార్క్ బికాజ్ అంటే ఇప్పుడు నేను సాగర్ చేసిన దాంట్లో ఒక డీ కంపెనీ గ్యాంగ్స్టర్ అంటే దావుద్ ఇబ్రాహిం స్టోరీ ఫస్ట్ టైం చూడటం అనే ఒక ఆస్పెక్ట్తో పాటు మెనీ థింగ్స్ ఆర్ దేర్ విచ్ నా ఉద్దేశంలో వేరే ఓటీటీలతో కంపేర్ చేస్తే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్. అట్ ద సేమ్ టైమ్ దే కేటర్ టు ఆల్ సెన్సిబిలిటీస్. అది మేము మ్యాక్సిమం ట్రై చేసాం. ఆఫ్టర్ దట్ ఐ థింక్ ద పీపుల్ షుడ్ డిసైడ్. రైట్, వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారని చూడాలి అంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చారు, అలాగే చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ ఓటీటీ సూపర్ సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.